అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి సింగపూర్‌లో చదువుకుంటా ఉంటే అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి ఆ అబ్బాయికి గాయాలైన సంగతి అందరికీ తెలిసిందేనండి. ఎందుకంటే నాకు తెలిసి ఆ అబ్బాయికి ఒక 7-8 సంవత్సరాల లోపే అటు ఇటు ఉంటాయి. అయితే ఈ సంఘటన అనేది ఎప్పుడైతే జరిగిందో అసలు తెలుగు రాష్ట్రాలలే కాదు ఇతర దేశాలలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు, రాజకీయ నాయకులు, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. అతని స్పందన అనేది తెలిపారనమాట. పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి అలా జరిగినందుకు నేను చాలా చింతిస్తున్నాను, తొందరగా ఆ అబ్బాయి కోలుకోవాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పి ఏనాడు కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే రాజకీయ పరంగా జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకరినొకరు విమర్శించుకునే వ్యక్తులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చక్కగా ఆ అబ్బాయి కోలుకోవాలని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పి ఆయన చాలా ఎమోషనల్గా ఈ సంగతి చెప్పారండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ గారు కనీసం పవన్ కళ్యాణ్ గారికి మేనల్లుడైనా కానీ అతను స్పందించలేదేంటి అని. కానీ ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. అంటే నాకు తెలిసిన సమాచారం బట్టి మీకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి ఈ వీడియో ముఖ్యంగా చేయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారింటికి అల్లు అర్జున్ గారు సతీమణి, అలాగే అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళారన్నట్టుగా సమాచారం అయితే అందుతుందండి. మరి ఇది ఎంతవరకు నిజమైతే మళ్ళీ ఈ సంగతి గురించి మళ్ళీ వీడియో చేస్తా. సరే, అల్లు అర్జున్ గారు వెళ్ళి ఆ అబ్బాయి బాగోగులు అడిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆ అబ్బాయి బాగోగుల గురించి అడిగినట్టుగా సమాచారం అయితే అందుతుందండి. అయితే ఇప్పుడు నేను చేసే సమయానికి అంటే నాకు ఈ సమాచారం అనేది నిన్నే తెలిసింది. ఇది నిజం అవ్వాలని చెప్పి చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పటికైతే ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, అట్లాగే ఇటు మెగా ఫ్యాన్స్ ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వీళ్ళిద్దరు విడిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మన ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ గారి ఫ్రెండ్ నంద్యాలలో అతని దగ్గరికి వెళ్ళి అతనికి సపోర్ట్ చేసి వచ్చినందుకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అల్లు అర్జున్ గారి మీద చాలా విమర్శలు వచ్చాయి. చాలామంది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా ఇటు అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్కు సపోర్ట్ చేయటం ఏంటి, వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయటం ఏంటి, వాళ్ళ విజయాన్ని కోరటం ఏంటి అని చెప్పేసి చాలామంది పోస్టులు పెట్టారు. అయితే ఈ వార్ అనేది అప్పటి నుంచే కాదు, అంతకుముందు అల్లు అర్జున్ ఒక ఆడియో ఫంక్షన్లో అనుకుంటా అతను స్పీచ్ ఇస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అతను అక్కడ డిస్టర్బ్ చేశారు. ఏమని, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అని ఎదురంగున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది అడుగుతూ ఉంటే అప్పుడు అల్లు అర్జున్ గారు అన్నమాట, నేను చెప్పను బ్రదర్, నాకు ఇష్టం లేనిది నేను ఎప్పుడు చెప్పను, మీరు నన్ను ఎంత అడిగినా కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పను అని చెప్పి. అది ఎందుకంటే ఆ రోజున ఆ మాట ఎందుకన్నాడంటే చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద, అలాగే ఈ కుటుంబాలు కూడా పెద్ద అన్నమాట. ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకైనా ఇటు మెగా ఫ్యామిలీకైనా ఇతను ఒక పెద్ద. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి కూడా ఇతను ఒక పెద్ద అన్నమాట. ఇతను ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏ పబ్లిక్ మీటింగ్ అంటే ఆడియో ఫంక్షన్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఇతను పాల్గొన్నా పవన్ కళ్యాణ్ కొంతమంది ఫ్యాన్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. సరే, మేమంటే ఏదన్నా చదువుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారిని డిస్టర్బ్ చేస్తున్నారు. అలాగే వేరే హీరోలను కూడా వాళ్ళు ఎక్కడన్నా ఆడియో ఫంక్షన్లు ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పు అని చెప్పి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి ఇతనికి ఎందుకో అప్పుడు బాధ అనిపించింది అనమాట. ఇది ఎక్కడి నుంచి రగిలింది అంటే ఇటు అల్లు అర్జున్ గారి వైపు నుంచి కాదు, ఇటు పవన్ కళ్యాణ్ గారి వైపు, అంటే వీళ్ళిద్దరికీ కాదు, ఈ గొడవ జరగటానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి కొంతమంది ఫ్యాన్స్ మాత్రమే అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇది అల్లు అర్జున్ గారికి నచ్చలే. మేము ఎక్కడ మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అని చెప్పి ఆ రోజున అల్లు అర్జున్ గారు అప్పటి నుంచి అతనికి ఇబ్బంది అనిపించింది. మేము ఎక్కడ ఆడియో ఫంక్షన్లు కానీ వేరే ఫంక్షన్ కానీ ఎక్కడైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పి అప్పటి నుంచి అతనికి ఎందుకో బాధ అనిపించింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది నిజమే. నాగేంద్రబాబు గారు మాట్లాడినా, ఇటు అల్లు అర్జున్ మాట్లాడినా,
రామ్ చరణ్ మాట్లాడినా, ఈ కుటుంబాలకు పెద్ద చిరంజీవి గారు మాట్లాడినా సరే, పవన్ కళ్యాణ్ గారి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం వీళ్ళని ఎక్కువ ఇబ్బంది చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో రాకపోయినా కానీ మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఒక ఆడియో ఫంక్షన్లోనో దేంట్లోనో ప్రభాస్ గారు అక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ ఆడియో ఫంక్షన్లో ఉన్న కొంతమంది పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి అని చెప్పి అతను ఏదో ఆ సినిమా గురించి మాట్లాడదామని చెప్పి అతను వస్తే ఇటు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి అని చెప్పేసి ఇక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉంటే పాపం ఏం చేయాలో అర్థం కాక అక్కడ ప్రభాస్ చేసేదేమీ లేక అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో 4 ముక్కలు చెప్పిండు. సరే, ఇట్లాగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. ఈ రాద్ధాంతం కూడా ఎక్కడ స్టార్ట్ అయింది? పవన్ కళ్యాణ్ గారి కొంతమంది ఫ్యాన్స్ మాత్రమే ఇలా ఇబ్బంది చేయటం వల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఈ సంఘర్షణ జరుగుతుంది. సో ఇదంతా కాసేదా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్కు శంకర్కి ఆ అబ్బాయి సింగపూర్లో చదువుతూ ఉంటే అనుకోకుండా అగ్ని ప్రమాదం జరగటం వల్ల కొంతమంది పిల్లలు ఉన్న సమయంలో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరగటం వల్ల చాలామంది పిల్లలకు కూడా గాయాలైనాయట. ఆ దేవుడి దయ వల్ల పిల్లలు సేఫ్. అలాగే మార్కు శంకర్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడుగా సేఫ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు తన సతీమణితోని ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ తన నివాసానికి వచ్చిన తర్వాత ఇటు అల్లు అర్జున్ గారు సతీమణి అల్లు అరవింద్ గారు వీళ్ళు వెళ్ళి పరామర్శించి బాగోగుల గురించి మాట్లాడి ఆ అబ్బాయి పూర్తిగా ఆరోగ్యంగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించి పవన్ కళ్యాణ్ గారి సతీమణి వీళ్ళని పలకరించి ఆ అబ్బాయి బాగోగుల గురించి మాట్లాడారట అన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. సో నేను ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పా, వీళ్ళు ఏదనుకున్నా ఒక కుటుంబ సభ్యులు, మెగా ఫ్యామిలీ, ఒక కుటుంబంలో అన్న చెల్లి అక్క నాన్న తండ్రి వీళ్ళందరూ కూడా ఉంటారు. ఏదో ఒక రకంగా ఎప్పుడోసారి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు కాకపోయినా రేపైనా వాళ్ళందరూ ఒకటే. పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా అట్లాగే అల్లు అర్జున్ గారైనా ఈ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒకటే. ఏనాడైనా ఒకనాడు ఏదన్నా ఒక సందర్భం బట్టి ఈ కుటుంబాలు మొత్తం కూడా ఒకటైతాయి. కాబట్టి ఇటు అల్లు అర్జున్ గారినైనా అటు పవన్ కళ్యాణ్ గారినైనా వేరు చేసి మాట్లాడకండి అని చెప్పి నేను చాలా వీడియోలలో ఇంతకుముందు చేశా. అలాగే ఈ 2 కుటుంబాలు కూడా కలవాలని చెప్పేసి నేను చాలా వీడియోలలో చెప్పా. ఎందుకంటే ఇది ఇప్పటితో ఫుల్ స్టాప్ అయిపోవాలి. ఏ నోరు అయితే ఎత్తిందో వీళ్ళిద్దరి గురించి, ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా ఇటు అల్లు అర్జున్ గారి గురించి అయినా ఏ నోరు అయితే ఎత్తి మాట్లాడిందో ఆ నోరులు మూతపడాలి అంటే ఈ 2 కుటుంబాలు ఒకటవ్వాలి అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను ఆ వీడియోలల్లో. అదేవిధంగా కలిశారన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం అందిన తర్వాత మరో వీడియో చేయడానికి ప్రయత్నిస్తా. అంటే నేను ఈ వీడియో చేసే సమయానికి పూర్తి సమాచారం అయితే ఇంకా అందలేదు. కాబట్టి ఈ 2 కుటుంబాలు కలిశాయి అన్న సంగతి తెలిసిన వెంటనే మరొక వీడియో చేసి పూర్తి వివరాలు అనేది ఆ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తా. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.